వెల్కమ్ టు సిఎస్సి జాబ్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏపీఎస్ఎఫ్సి లో మనకు ఈ యొక్క పర్సనల్ ఎంగేజ్మెంట్ ఆఫ్ పర్సనల్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇందులో అసిస్టెంట్ మేనేజర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ ఆంధ్ర డివిజన్ అని చెప్పి వాళ్ళు ఈ యొక్క వేకెన్సీస్ ని వాళ్ళ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. దీనికి అప్లై చేసుకోవాలంటే మనకు ఏప్రిల్ 4th అన్నది లాస్ట్ డేట్ అనమాట. అండ్ రీసెంట్ గా మొన్ననే 12th దీనికి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఏప్రిల్ 11th వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ కూడా మనకు మేలో ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద మనకు వేకెన్సీస్ 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఫైనాన్స్ వచ్చి 15, టెక్నికల్ 8, లీగల్ 7 అని చెప్పిచ్చారు. సో దీంట్లో కూడా మళ్ళా ఎస్సీ ఎస్టీ ఓసీ ఆ వేకెన్సీస్ ఇక్కడైతే మెన్షన్ అయితే చేయలేదు. అండ్ మీరు అప్లై చేశాక మెయిన్ రిజల్ట్ తర్వాత వాళ్ళు కన్సిడర్ చేసే అవకాశం అయితే ఉంది. బట్ ఈ నోటిఫికేషన్ అయితే అలా మెన్షన్ చేయలేదు. క్యాస్ట్ వైడ్ వేకెన్సీస్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ రెమ్యునరేషన్ వచ్చి మనకు 35,000 కన్సాలిడేటెడ్ పే పర్ మంత్ ఫర్ ఫిక్స్డ్ టర్మ్ ఆఫ్ 6 months, 36 నెలలు అంటే 3 సంవత్సరాల పాటు నెలకు 35,000 పే అన్నది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఇందులో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటూ ఏమి ఉండదు. సో ఇది కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి కాంట్రాక్ట్ పూర్తయ్యేంత వరకు ఈ పే అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి సిఏ ఇంటర్ కానీ సిఎంఏ ఇంటర్ ఆర్ ఎంబీఏ ఫైనాన్స్ ఆర్ పీజీడిఎం ఫైనాన్స్ ఆర్ ఎనీ రెప్యూటెడ్ బిజినెస్ స్కూల్స్ విత్ ఫస్ట్ క్లాస్ విత్ 60% మార్క్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అడుగుతున్నారు. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని అని అడుగుతున్నారు అనమాట. సో అండ్ తర్వాత వాటితో పాటుగా ఎంఎస్ ఆఫీస్, ఫైనాన్షియల్ మోడలింగ్, కంప్యూటర్ స్కిల్స్లో ప్రొఫిషియన్సీ ఉండాలంట. తర్వాత ఇంటర్న్షిప్, ఆర్టికల్షిప్ ఇది ఎక్స్పీరియన్స్గా మేము ట్రీట్ చేయమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అండ్ అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ విషయానికి వస్తే సో బీటెక్ ఫస్ట్ క్లాస్ ఖచ్చితంగా పూర్తి చేస్తుండాలంట. మెకానికల్ ఇంజనీరింగ్ మాత్రమే చేస్తుండాలంట. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారో వాళ్ళని ప్రిఫర్ చేస్తామని చెప్పారు. సో ప్రిఫర్ అని ఎప్పుడని చెప్పారో ఇది మ్యాండేటరీ కాదండి. సో ఒకవేళ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయకపోయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా సరే మార్క్స్ కనుక ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే అప్పుడు ఆ సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే పీజీ చేశారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సో వాళ్ళని ప్రిఫర్ చేస్తారు అంతవరకే. బట్ సో పీజీ ఇక్కడ మ్యాండేటరీ కాదు, అది గమనించండి. తర్వాత 1 year ఎక్స్పీరియన్స్ ఇక్కడ కూడా అడుగుతున్నారు. అండ్ ఇక్కడ కూడా ఒక కంప్యూటర్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్, ఫైనాన్షియల్ మోడలింగ్ అనేది మ్యాండేటరీ. ఇట్స్ ప్రొఫిషియన్సీ మ్యాండేటరీ అనమాట. తర్వాత గ్రాడ్యుయేషన్ విత్ డిగ్రీ ఇన్ లా 5 years గ్రాడ్యుయేషన్ అనేది లాలో అన్నది ఇక్కడ మ్యాండేటరీ. 50% మార్క్స్తో లా గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత పీజీ విల్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అన్నారు. సో దాన్నే పేరు మార్చారు. సో ఇది కూడా ప్రిఫరబుల్లే, బట్ దీనికి మ్యాండేటరీ కాదు. పీజీ పూర్తి కాకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీరు గ్రాడ్యుయేషన్ నుండి నేను 2 years ఇక్కడ, తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ నుండి 1 year ఎక్స్పీరియన్స్ ఇలా ఉంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రొఫిషియన్సీ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పి అడుగుతున్నారు. తర్వాత అసిస్టెంట్ మేనేజర్ మనకి ఏంటంటే 21 years మినిమం ఉండాలి, 30 years వరకు మ్యాక్సిమం ఏజ్ ఉండాలి. అండ్ రిలాక్సేషన్ నార్మల్ అనమాట. అండ్ ఎస్సీ ఎస్టీ విషయానికి వస్తే 354 రూపీస్ అమౌంట్ అప్లికేషన్ ఫీజు పే చేయాలి. అండ్ జనరల్ ఓబీసీ కేటగిరీ 590 అమౌంట్ అన్నది పే చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మొత్తం కలిపి 200 మార్క్స్కు ఎగ్జామ్ అన్నది ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ వచ్చి ప్రొఫెషనల్ నాలెడ్జ్, రీజనింగ్, క్యూఏ అండ్ ఇంగ్లీష్ అండ్ జిఎఫ్ఏ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మొత్తం కలిపి 130 క్వశ్చన్స్కు 200 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం కలిపి 2 గంటల సేపు ఎగ్జామ్ అన్నది ఉంటుంది. సో వీటి మీద మనకు ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ ఆధారపడి ఉంటుంది. అండ్ ఇండివిజువల్ టెస్ట్లు తర్వాత టోటల్ స్కోర్ మీద 2 రకాల కట్ ఆఫ్స్ అన్నది తీయడం జరుగుతుంది అనమాట. ఇది ఇక్కడ ముఖ్యమైన ఎగ్జామ్.
అండ్ ఈ యొక్క ఎగ్జామ్ వచ్చి మనకు మేలో ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చి మనకు 6 ఎగ్జామ్ సెంటర్స్‌లో ఉంటుంది. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కర్నూలు, తిరుపతి, హైదరాబాద్ అన్నమాట. సో, ఇది మీరు గమనించగలరు. సో, సర్వీస్ బాండ్ కూడా 1 ఇయర్ పాటు మినిమమ్ 1 ఇయర్ పే చేయాల్సొస్తదనమాట. సో, ఇది వాళ్ళు క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో, ఈ రూల్స్ అనేది మీకు ఓకే అయితేనే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఆన్‌లైన్ అప్లికేషన్ ఎలా చేయాలనేది వాళ్ళిక్కడ చెప్పడం జరిగింది. సో, మీరు ఏపీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు నోటిఫికేషన్ కనపడుతుంది. దెన్ మీరు అప్లై చేసుకోవచ్చు. సో, అఫీషియల్ వెబ్‌సైట్ https //esfc.ap.gov.in లోకి వెళ్తే మీకు నోటిఫికేషన్ కనపడుతుంది. దెన్ మీకు పక్కనే అప్లై ఆన్‌లైన్ క్లిక్ హియర్ అని ఉంటది. దెన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.